దేవుణ్ణి ఆనందింపజేసింది. ఆయన ఆనందించాడా లేదా? సంతోషించాడు లేదా? పక్కన ఉన్న వారందరూ కూడా ఎందుకు ఈ పని చేస్తున్నావు, అది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, ఇంత విలువైందని ఎందుకు పాడు చేసావు, నేలపాలు అయిపోయింది, ఆయన తల మీద పోస్తున్నావు ఎందుకంటే ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేనైతే మీతో ఉండను, నా సమయము వచ్చింది, నేను సిద్ధపడాలి, నన్ను భూస్థాపన నిమిత్తం నా దేహాన్ని ఈమె సిద్ధపరిచింది. ఇది ఎక్కడైతే నా వాక్యం వినబడుతుందో అక్కడేమే ప్రశంసింపబడుతుంది. నువ్వు ఇచ్చిన కానుక కానీ, నీ హృదయస్థితి కానీ, నీ దేవుని అలగొట్టుకునే భక్తి కానీ, నువ్వు ఇచ్చే సమయం కానీ దేవుడు తప్పక లెక్క చూసి తిరిగి నీకు అప్పగిస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నీవు లిఖింపబడిందంటే, ఒక పాపాత్మురాలు లిఖింపబడిందంటే పరిశుద్ధులు ఎవరు కూడా ఇక్కడ రాలేకపోయారు. మోషే ఉన్నాడు, ఆయన కనాను దేశం చేరలేకపోయాడు, ఎంతో భక్తి చేశాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, ఇశ్రాయేలు తిరుగుబాటు వల్ల కనాను దేశం చేరలేకపోయాడు. ఈమె పాపాత్మురాలు అయ్యిండు కూడా ఈరోజు ప్రభు చేత, ప్రభు వాక్యము చేత ప్రశంసింపబడుతుంది, ప్రపంచమంతా కూడా కొనియాడబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్విచ్చే అర్పణ కానీ, నువ్విచ్చే కానుక కానీ దేవుడు ఉంచుకునేవాడు కాదు, రెట్టింపు చేసి నీ చేతులకి ఇస్తాడు, మరలా రెట్టింపు చేసి నీకు ఇస్తాడు, మరలా నీ కుటుంబానికి రెట్టింపు ఆశీర్వాదం కలగజేస్తాడు. 100 60 1000 అభివృద్ధి చేద్దంటే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు నీ 1 అభివృద్ధి చేసి నీ చేతికి అప్పగించిన రోజు సమయం ఆసన్నంగా ఉన్నది. నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి మనం ఏ విధంగా ఆనందింపజేస్తున్న విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడ చూడండి, ఇంకొక విషయాన్ని మీకు చూపిస్తాను. లూకాసు సువార్త 12వ అధ్యాయము 32 నుంచి 34 వరకు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 32 నుంచి 34 వరకు చూద్దాం. చిన్న మంద భయపడకుడి. ఏమన్నాడైనా? చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది, మీ కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాత గిలిన సంచులను పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి, అక్కడికి దొంగరాడు, సిమ్మెట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయమునో ఉండును. హల్లెలూయా. ఏమండి, ఏమన్నాడైనా? చిన్న మందా భయపడొద్దు, నేను చిన్నోడిని కదా, నా చిన్న కుటుంబం కదా, ఈ ఉన్న కొంచెము దేవునికి ఇచ్చేస్తే నా కార్యం ఎలా జరుగుతుంది అని భయపడకు. నువ్వు ఏ విషయం కూడా భయపడొద్దు. నువ్వు చిన్న మంద భయపడకడి, ఎందుకంటే మీకు రాజ్యం అనుగ్రహించడానికి దేవునికి ఇష్టమైందంట. ఎవరికి ఇష్టమైన, ఎవరి విషయంలో ఇష్టమైన దానికి? మనలాంటి చిన్న సంఘాలకి, చిన్న మందకి, చిన్న కుటుంబానికి, ఈ లోకంలో ఏమీ లేని వారికి, పేదలైన వారికి, నిరుపేదలైన వారికి ఆయన రాజ్యం అనుగ్రహించడానికి, ఉచితంగా ఇచ్చుటకు ఆయనకి ఇష్టమైనదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ప్రశంసించినటువంటి ఈ స్త్రీ దేవుని రాజ్యంలో ఉన్నదా లేదా? ఏమంటే పరదేశంలో ఉందా లేదా? ఉంది కదా. ఆ చెరువు మీద ఉన్నటువంటి దొంగలు ఇద్దరు కూడా పరదేశంలో ఉన్నారా లేదా? ప్రభు చెప్పడం లేదు, నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు. స్టెఫను ఉన్నాడా లేదా? శరీరాన్ని నలగొట్టుకుని ఉన్నాడు. పౌలు గారు ఉన్నారు లేదా? ఉన్నారు. భక్తులందరూ కూడా ఆయన కొరకు జీవించిన వారు, ఆయన ఆనందింపజేసిన వారు, ఆయన సంతోషింపజేసిన వారు అందరూ కూడా ఆయన పరదేశంలో ఆయనతో పాటు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన సంగమా, ఎందుకంటే ఈ భూమి మీద గొప్పవారికి, అధికారం ఉన్న వారికి, మంత్రులకు, రాజులకు అందరికీ నా రాజ్యం ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు, కానీ పేదలైన మీకు ఇచ్చుటకు నాకు ఇష్టమై ఉన్నది, నిరుపేదలైన మీకు ఇచ్చుటకు నాకు ఇష్టమైనది, పేదవారైన మీకు ఇచ్చుటకు నాకు ఇష్టమైనది, నా దగ్గర ఉన్న సమస్తాన్ని నా రాజ్యమే నీకు ఇస్తున్నానంటే నా రాజ్యంలో సంపద నీది కాదా? ఏమ్మా, ఆయన రాజ్యమే మనకి ఇస్తున్నాడంటే ఆయన రాజ్యంలో సంపద మనది కదా? మనదే. మరి ఇంకేం కావాలి మీకు? హల్లెలూయా. కనుక ఆయన చెప్తుండే కదా, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి. ఏం చేయాలంటే మనం కలిగిన వాటిని అమ్మేసి ధర్మం చేయాలంట. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? ముక్కుల్లో మూతుల్లో తీసేసి, చెవుల్లో తీసేసి శుభ్రంగా కరగొట్టుకుని పిల్లలు చేయిస్తారు. మళ్ళీ అది నిజమైన అర్పణ? నిజమైన అర్పణ కాదు. అది అమ్మేసి ఏం చేయాలి? తీసుకొచ్చి దేవుని సందులో ఆ డబ్బుని దైవజనులకు ఇవ్వాలి, లేకపోతే ఆ బంగారాన్ని దైవజనులకు ఇచ్చేయాలి. ఇది అమ్మేసి ఏ లోటు ఉందో ఆ లోటు మీరు దేవుని మందిరం చేయించండి. లేకపోతే ఈ డబ్బు ఎంతవరకు సరిపోతుంది అంతవరకు ప్రతి నెల మొదటి వారంలో భోజనాలు పెట్టించండి, పేదలకు అన్నదానం చేయించండి అని మీ మనసులో మంచి కోరికను ఆయనకు అప్పగించాలి. దేవుని స్తోత్రం.
అది నిజమైన అర్పణ, సమర్పణ. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, మీ కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతకెళ్ళిన సంచులను పరలోకమందు అక్షయమైన ధర్మను సంపాదించుకోండి. చూసారా, మన సంచులు ఏంటంట, మనకున్న సంచులు కొత్త సంచి కొనుక్కొస్తాం, కొత్త చీర కొంటాం, పాతకెళ్ళిపోద్దా లేదా? చీర కట్టినా ఒక గంటకే పాతకెళ్ళిపోద్ది అది, అవును కదండి. సంచి కొన్నా 15 రోజులకే పాతకెళ్ళిపోద్ది. పాతకెళ్ళిన సంచులు కొనుక్కోమంటాడు ఆయన. మన దగ్గర ఉన్నాయని ఏంటి? పాతగిలివేవి, మాసిపోయేవి, చిరిగిపోయేవి, సిల్లు పడేవి కావండి. పాతకెళ్ళిన సంచులు నూతనమైన సంచిని కొనుక్కోమని చెప్తున్నాడు. ఏంటంటే పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అదండి, పరలోకమందు అక్షయమైన ధనం కావాలంటే ఏం చేయాలి? ఈ భూలోకంలో ధనాన్ని ఖర్చు చేయాలి, అవునగా చెప్పండి. నేను మొన్న ఏం చెప్పాను మీకు? ఈ ఉన్న మందిరం లోటు కూడా తీర్చేస్తాను, నా ఇంటిలో 2 పోర్షన్లు 1 పోర్షన్ అమ్మేస్తాను, ఎవరైనా కొనుక్కునే వారిని తీసుకురండి, మీకు 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తానని చెప్పాను లేదా? నాకెందుకు ఇల్లులు? అవును చెప్పండి, నాకు అక్కర్లేదు. దేవుని మందిరం సంపూర్ణం చేస్తే అక్కడ ఇల్లు నాకు కట్టబడుతుంది. చెప్పలు కొడదాం ఒకసారి. అట్టి విశ్వాసం నేను కలిగి ఉన్నాను కాబట్టి ఆ మాట చెప్పగలిగాను, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఆ మాట చెప్పగలిగాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని సంతోషపరిచే దేవునికి, నీ దేహానికి ఆరోగ్యం ఇచ్చే దేవునికి, నీ కుటుంబానికి క్షేమం ఇచ్చే దేవునికి, నీ కుటుంబాన్ని ఆదరించుకునే దేవునికి, నీ చేతులు నింపి నీ అవసరం తీర్చే దేవునికి, నీ పంటలు పండించే దేవునికి ఏమి ఇచ్చి ఆయన కనపరచాలి నువ్వు ఆలోచన చేయి. ఆమె ఆలోచన చేసింది కాబట్టి, నిబంధన చేసుకుంది కాబట్టి ఆ విలువైనటువంటి మిక్కిలి విలువైంది. అక్కడ ఉన్న జనసమూహం అంతటికంతే విలువైనటువంటి సంపద అది తీసుకొచ్చి ప్రభుకి అర్పణ చేసింది కాబట్టి ప్రపంచమంతా విలువైన వ్యక్తిగా కనపరచబడుతుందా లేదా? ప్రశంసింపబడుతుందా లేదా? కాబట్టి దేవుని రాజ్యము మీలాంటి వారికి ఇవ్వడానికి దేవునికి ఇష్టమైందట. మనలాంటి పేద సంఘాలకి, నిరుపేదలకు ఇవ్వడానికి. ఎందుకంటే నా రాజ్యము మీరు అనుకునే రాజ్యం లాంటిది కాదు, నా సంపద మీరు సంపాదించే సంపద లాంటిది కాదు. నా సంపద మీకు కావాలంటే క్షయమైనటువంటి సంపదను ఖర్చు చేసి అక్షయమైన సంపదని సంపాదించుకోండి. ఎందుకంటే ఇది మీ వద్ద ఉండదు, పాడైపోద్ది, చెత్త కూడా పడుతుంది. కొన్ని చోట్ల డబ్బు పడుతుందా పట్టదా? అలా వదిలేస్తే బీరువాలు పెట్టి చెత్తపట్టిన డబ్బు కూడా చూసాను, సంగతులు నేను చూశాను. ఇప్పుడు అవి లేవు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులు వచ్చేసాయి, ఫోన్పేలు వచ్చేసాయి, ఆన్లైన్ వచ్చేసింది, ఆన్లైన్ ఆఫ్లైన్ వచ్చేసింది. కాబట్టి ప్రతిదీ కూడా నల్లధనంగా మార్చుకుని షేరింగ్ చేసుకుని దాన్ని కాపాడుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలంట? ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవడానికి వీల్లేదు, కానీ అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలి. అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఉన్న దాన్ని ఖర్చు పెట్టి ధర్మము చేయాలి. నీ సహోదరికి ఎవరికి బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, 5,000 పట్టుకొని చేతిలో పెట్టు, ఆ బిల్లు విషయంలో సహాయం చేయి. పండ్లు పెట్టు, తినడానికి తిండి లేదు, ఇంటికి వచ్చాక తినమని చెప్పారు, కొన్నాళ్ళు బతుకుతామని చెప్పారు డాక్టరు, అతనికి ఒక బత్తా బియ్యమట్టుగా లేయి. ఇది చేయి ధర్మం చేయడం అంటే. నీ ఆస్తి అంతా ధర్మం చేయమంటలేదు దేవుడు, నీకున్న దాంట్లోనే చెయ్యి. అది దేవుని దృష్టిలో అక్షయమైన సంపాదన నీకు సమకూరుస్తుంది. ఆయన అంటాడు రోజున వెళ్ళినట్టునే, అమ్మా నేను అనాథంతో బాధపడి నా పండ్లు తెచ్చా కదా, నేను మంచం మీద పడి ఉంటే తిండి లేక నాకు బస్తా బియ్యం ఇచ్చా కదా, నా బట్టలు లేకపోతే కొన్ని బట్టలు తెచ్చిచ్చావు కదా అని అడుగుతాడట. ప్రభు మనకు జ్ఞాపకం ఉండవు భూలోకంలో చేసి పరలోకానికి వెళ్ళిన తర్వాత. నేను ఎప్పుడు చేశాను ప్రభువా? నేను అలా చేయలేదు ప్రభువా, నువ్వు ఎప్పుడు నేను చూడలేదు ప్రభువా, నేను దర్శించలేదయ్యా, నువ్వు నన్ను దర్శించలేదు కానీ నా వాక్యం నేను దర్శించిందమ్మా. అది నీ మనసులో పెట్టుకుని నా కుమారుడైనటువంటి ఇగో పలానా రత్నం గారికి చేస్తావు, పలానా మేరీ గారికి చేస్తావు, పౌలు గారికి చేస్తావు, నువ్వు వాళ్ళకి చేసినప్పుడు నాకు చేసినట్టే అమ్మా. కాబట్టి నీ ఫలం ఇక్కడ గొప్పదయ్యింది. చెప్పలు కొడతాం ఒకసారి. హల్లెలూయా. గొప్పదే కదా, అది మిక్కిలి ఘనమైందే కదా. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని వాళ్ళ బిడ్డల కోసం ఖర్చు చేసి క్షయమైపోయి ఆస్తులు సంపాదించుకుని ఉత్తి చేతులు వెళ్ళిన వాళ్ళు ఈ మాటిని వాళ్ళ నరకానికి వెళ్తారు, ఈ పరలోకానికి వెళ్తారు. ప్రభు చిత్తం జరిగించిన వాళ్ళు. చెప్పకూడదు ఒకసారి. అంతే కదా, అంతే కదమ్మా. కూలికి వెళ్ళాడు, ఏం చేస్తాడు? జీతం తెచ్చుకుంటాడు, ఇంటికాడ కూర్చుని వెళ్ళి వచ్చేసావా, రోజు పని చేసేస్తున్నావు, ఏం చేస్తున్నావు డబ్బు అనుకునేవాడు ఏం చేస్తాడు? ఆడు పల్లెకులు ఇంటికి చూస్తాడు, పొలం వాడికి రాదు, అవును కదా. కాబట్టి పరలోక రాజ్యం మీకు ఇవ్వడానికి నాకు ఇష్టమైంది, నీకు ఇష్టమేనా అడుగుతున్నాడు ప్రభు. ఇదిగో ఆ రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేయడానికి కదా పిలుచుకున్నాను, నా రక్తం అంతా కాచాను, నా ప్రాణం పెట్టి రాజ్యాన్ని సంపాదించాను కదా, అది మీకు ఇవ్వడం నాకు ఇష్టమైంది. మీకు ఇష్టమేనా? ఒకరు మాట్లాడలేదు. మీకు ఇష్టమేనా? ఇష్టమనండి, 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 ఇష్టమనండి.
బిర్యానీ ఇష్టమేనా? దానికి మాత్రం ముందు ఊపుతారు బుర్ర. దేవుని స్తోత్రం. ఇష్టమంటే తప్పక దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మౌనంగా ఉంటే ఆయన మౌనంగానే ఉంటాడు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో ఇదిగో మీరు పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకున్నది. అక్కడికి దొంగ రాడు, సిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయమో ఉండును. ఈ భూలోకంలో ధనం సంపాదించుకున్నాం అనుకోండి, ధనవంతుడు నిద్ర పట్టదు. తెలుసా మీకు సంగతి? ధనవంతుడు ఎక్కర్లేదు. 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ అట్టుకొచ్చి మీరు ఇంట్లో బీరువాలోనో తాటాకు పెట్టిలోనో బట్టలోనో పెట్టండి, ఆ రాత్రి నిద్ర పడితే ఒట్టు పడుతుందా? చెప్పండి, నిజం చెప్పండి. పట్టదా? అలా కళ్ళు మొత్తం అంతే. బీరువా తాటాకు పెట్టి బట్టలో ఉన్న డబ్బు 10 కట్టలు ఇట్టాను, అవి ఎలాగున్నాయి, 100 ఎన్ని 50 ఎన్ని. ఇదే ఆలోచన తప్ప తెల్లారి నిద్ర పట్టదండి. నాకు నిద్ర పట్టలేదు. ఒకసారి ఇల్లమ్ముని డబ్బు పట్టుకొచ్చి ఇంట్లో పెడితే పాస్టర్ గారు నిద్ర పట్టదు. ఎందుకు? మన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మన హృదయం ఉంటుంది. అసలు ధనమేనండి మనిషిని పాడు చేసేది. ధనం కోసమే విచారం చేస్తున్నారు, ధనం కోసమే ఎవరి పిల్లలు పాడైపోతున్నారు. బర్గర్లు గిర్గర్లు అక్కడికి సినిమాలు, చోకులు, డ్రెస్సులు, సెల్ ఫోన్లు, ఇవన్నీ ధనం వల్ల జరుగుతుంది కదా. ధనం కోసమే కదా యూట్యూబ్లో సిగ్గుడు చేసి స్త్రీలు డ్యాన్స్లు వేయడం, సిగ్గుడు చేసి బట్టలు లేకుండా కనబడడం, అన్యాయం, అక్రమంగా. ఇది ఎవరికి కనబట్టలేదు, నాయకులకు కనబట్టలేదు, మనుషులకు కనబట్టలేదు. ఎందుకంటే అందరూ దాన్ని ఇష్టపడుతున్నారు అంతే. దేవుని స్తోత్రం. అందులో లాభం ఉంది. ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలం. నీ ధనం ఎక్కడ ఉంటుంది, నీ యొక్క హృదయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ ధనాన్ని ఖర్చు చేసి, ఈ ధనం నీ దగ్గర లేదనుకో, ఇప్పుడు మా ఇంట్లో ఏమి ఉండదండి, ఎప్పుడు 2000 3 తప్ప ఇంకేమి ఉండదు. మాకేమైనా మా ఇంట్లోకి వెళ్ళి ఎవడో తాళాలు తీసేస్తాడో అని ఉంటుందా? ఉంటుంది చెప్పండి. బంగారం అసలే ఉండదు, వెండి అసలే ఉండదు. ఉన్నది ఎవరెవరు గిఫ్ట్లు ఇచ్చింది కూడా తాకటెట్టి ఈ ఆలయంలో పెట్టాను. చెప్పలు కొడతాం ఒకసారి. దేవుని స్తోత్రం. దానికి ఇడిపిద్దామని కడతాను కానీ ఇడిపించలేకపోతున్నాను. ఓకే, దేవుని చిత్తమైతే మరి కూడా ఆయన చిత్తమైతే అది కూడా మన సొంతము వచ్చి ఆయన పనిలో ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం. చూస్తాను క్రిస్మస్ కలిగి ఇడిపించడానికి లేదనుకోండి, అమ్మేస్తాను. ఆ ఉన్న డబ్బులు అట్టుకొచ్చి చర్చి పని చేయిస్తాను. అదేం కాదు, మా అంతా కలితే ఒక 6 గ్రాములు ఎంత ఉంటుంది అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6 గ్రాములు ఏం తక్కువేం కాదు. ఇప్పుడు ఒక 50,000 దగ్గర ఉంది కదా, ఓ 25,000కి 20,000కి ఉంది. ఉన్న 25,000కి ఎందుకు ఉపయోగపడుతుంది కదా. దేవుని స్తోత్రం. కాబట్టి అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలి మనం. అక్కడ దాన్ని ఎవరు దొంగలించరు, వాటలు ఏమని అనరు. నీకు ఆ ధనాన్ని చూసి ఎవరు మూత ముడుచుకోరు. ఇక్కడ ఉంటేనే కొడుకు మూత ముడుతాడు, దవడ మీద కొడతాడు, బుగ్గ మీద కొడతాడు. ధనం అవ్వకపోతే బుగ్గల్లో పొడి చేస్తుంది కూతురు. ఇలాంటి సమస్యలు ధనం. కాబట్టి దాన్ని ఉన్నా సరే వాళ్ళ క్షేమానికి ఎంత ఉంచాలో అంత ఉంచి మిగతా దాన్ని కనపడకుండా దేవుని రాజ్యాన్ని ఖర్చు చేయాలి. చెప్పలు కొడదాం. హల్లెలూయా. అప్పుడు దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం. ఏమవకుండానే పొందుకుంటావు మరి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయంలో, ఈ వాక్యంలో అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలి, క్షయమైన ధనాన్ని ఖర్చు చేయాలి. హాస్పిటల్లో ఉన్న రోగులకు కానీ, బాధలో ఉన్నవారికి కానీ, ఎదుగులో ఉన్న ఇబ్బందులు. నేను ఎందుకని చెప్తాను, ఎప్పుడు కూడా ఎవరైనా సంఘంలో బాధలు ఉంటే తలో 100 పట్టుకెళ్ళి ఇవ్వండి, తలో 500 ఇవ్వండి, తలో పండు పట్టుకెళ్ళి ఇవ్వండి అంటే ఒక్కరికి ఆలోచన రాదు, చేయరాదు, చేతులు ముడుచుకుంటారు. నీవు ఎవరికి చేస్తున్నావు అనుకున్నావు? నీ మీద తిరగబడిన ఆవిడ చేస్తున్నావు అనుకుంటే ఆలోచన ఉంటే నీ చెయ్యి రాదు, నీకు ఆలోచన రాదు. నువ్వు దేవునికి చేస్తున్నావు అనుకుంటే నీ చెయ్యి బలవంతంగా ముందుకు వచ్చేద్ది. యు కెన్ గో, వెళ్ళు, కార్యం చేయి. ఇది నా కార్యం, నీ కార్యం కాదు. నీ కార్యం నేను చేస్తాను. ఒక దినాన్ని సాక్షిగా ఇలాంటి కార్యాలు చేయలేని నన్ను ముందుకు పెట్టి నాకు అది చేసామమ్మా, ఇది చేసామో అని చెప్తాను. నేను ఈ రుణాన్ని నేను ఇచ్చుకోను. ప్రతి ఒక్క మేలు చేస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.